బ్రెయినియా రెమెడీ ఎంత అద్భుతంగా నరేట్ చేస్తాడంటే, జనరల్ గా మనకి అందరికీ బాగా గుర్తు ఏంటంటే, మనం కాలేజీలో కానీ ఎగ్జామ్స్ పర్పస్ లో కానీ మనం చదివినవన్నీ ఆ కీ నోట్స్ అన్ని మనకు బాగా గుర్తుంటాయి. కానీ డ్రగ్ డెప్త్ లో మన ఎవరికి గుర్తు ఉండట్లేదు. ఆ పోర్ట్రైట్ ఆఫ్ ది రెమెడీ అంటారు చూసారా, ఆ పోర్ట్రైట్ ఆఫ్ ది రెమెడీ మనకి చెప్పిన వాళ్ళు లేరు. అది మనకి మనం మనం చదువుకుంటే ఆ, అందరికీ అర్థమయ్యేది కూడా కాదు. సో దాన్ని సింప్లిఫై చేయగలిగే ఎంత సింప్లిఫై చేయగలనో అంత సింపుల్ గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అందుకే లైన్ టు లైన్ చదివి ఆ లైన్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో బ్రైనియా కూడా చాలా అద్భుతంగా మన పాలిక్రెస్ట్, ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది పాలిక్రెస్ట్ రెమెడీ. సో చాలా ఫ్రీక్వెంట్లీ ఇండికేటెడ్ రెమెడీ. అంతా మనం పల్స్టిల్లా ఏదైతే చదువుకున్నామో, పల్స్టిల్లా చదవక ముందు కూడా పల్స్టిల్లా అందరికి వచ్చేసని అనుకుంటాం మనం. కానీ ఈవెన్ రస్టాక్స్ మొత్తం మనకు తెలుసు అని అనుకుంటాం. కానీ డ్రగ్ మొత్తం చదివిన తర్వాత, కెంట్ లో ఎస్పెషల్ గా చదివిన తర్వాత, ఎందుకంటే ఎలెన్స్కీ నోట్స్ మనం అందరం మగ్గింగ్ చేస్తాం, అందరికీ ఎలెన్స్కీ నోట్స్ లో పాయింట్స్ అందరికీ తెలిసినవే. కానీ కెంట్ లోని చదవాలంటే మాత్రం కెంట్ అసలు ఎవరో ముట్టుకోవడం లేదు. సో అందుకే మెయిన్ గా కెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో బ్రైనియా ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాలిక్రిస్ట్ రెమెడీ. మన డే టు డే ప్రాక్టీస్ లో చాలా అవసరమైన రెమెడీ. ఇందులో కొన్ని మీరు ఎప్పుడూ వినలేని పాయింట్లు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఒకటి ఒకటి. ఫస్ట్, ఎవ్రీ మెడిసిన్ బ్రైనియా ఆల్బా. Every medicine has a sphere of action, a peculiar nature, whereby it differs from all other medicines, and hence it becomes suitable to complaints of one class and not suitable to those of another. సో ప్రతి మెడిసిన్ కి స్పేర్ ఆఫ్ యాక్షన్ అని ఉంటుంది. ఆ స్పేర్ ఆఫ్ యాక్షన్ కూడా మనం బాగా అర్థం చేసుకోవాలి. మనం డల్కెమెరా చదివాం, డల్కెమెరాలోని ఆ స్పేర్ ఆఫ్ యాక్షన్ గురించి బాగా చెప్పాడు. ఏంటంటే ఆ కెటరల్ కండిషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఆ రొమాటిజం, అలా అంటే చాలా మొత్తం అది వైడ్ రేంజ్ ఆఫ్ యాక్షన్ ఉన్న రెమెడీ కాదు. బట్ కానీ మనం చదివే మెట్రమెడికాతో పాటుగా మన రెపర్టరీలోను కూడా దాని యాక్షన్స్, దాని వైడ్ రేంజ్ ఆఫ్ యాక్షన్ కూడా మనకి ప్రతి రెమెడీ యొక్కది మనకి అర్థం అవుతుంది. ఎందుకంటే కొన్ని మనం ఊహించని రూబ్రిక్స్ లో కూడా మనం ఈ డ్రగ్స్ ని మనం చూస్తూ ఉంటాం. ఇది ఈ రూబ్రిక్ లో ఉందా అని మనం ఆశ్చర్యపోయేంతలాగా కూడా మనకి రెపర్టరీలోని కనిపిస్తాయి. సో బట్ మనకి ఓవరాల్ గా బాగా గుర్తుండాల్సింది, బాగా అర్థం అవ్వాల్సింది కూడా ఏంటంటే ఆ స్పేర్ ఆఫ్ యాక్షన్, ప్రతి రెమెడీ యొక్క స్పేర్ ఆఫ్ యాక్షన్ కూడా మనకి బాగా అర్థం కావాలి. సో అప్పుడే మన ప్రిస్క్రిప్షన్ ని మనం సింప్లిఫై చేసుకొని చాలా ఈజీగా మనం ఇవ్వగలుగుతాం. సో ఇట్ డిఫర్స్ ఫ్రమ్ ఆల్ అదర్ మెడిసిన్స్, హెన్స్ ఇట్ బికమ్స్ సూటబుల్ టు కంప్లైంట్స్ ఆఫ్, అంటే ఒక క్లాస్ ఆఫ్ కంప్లైంట్స్ కే బ్రైనియా ఇండికేట్ అవుతుంది, నాట్ సూటబుల్ టు దోస్ ఆఫ్ అనదర్ అని చెప్తున్నాడు. అదేంటిదని మన నెక్స్ట్ పేరాలో చెప్తాడు. ఇట్ ఈస్ లైక్ ది నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ యాజ్ దే డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్, అండ్ ఆల్సో లైక్ ది నేచర్ ఆఫ్ డిసీజెస్ విచ్ డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఇన్ క్యారెక్టర్. ఈ నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఎలాగైతే మారిపోతూ ఉంటుందో, ఒకటి నుంచి ఒకటికి ఎంత డిఫరెంట్ గా ఉంటుందో, ఈ నేచర్ ఆఫ్ డిసీజెస్ కూడా ఒకదానికి ఒకటి ఈచ్ డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఇన్ దర్ క్యారెక్టర్ అని మనకి చెప్తున్నాడు. సో ఇది చాలా, అంటే మనకు ఆర్గనాల్లో మనం ఏదైతే చెప్తున్నామో, ఇప్పుడు కెంట్ మెట్రమెడికా యొక్క గొప్పతనం ఏంటంటే ఇందులోనే మన ఆర్గనాల్లో చెప్పేవి చాలా మనకి పాయింట్లు వస్తాయి. ఆ ఫిలాసఫీలో, ఆర్గనన్ అండ్ ఫిలాసఫీలో పాయింట్లు చాలా వస్తాయి. ప్లస్ మెట్రమెడికా కూడా మనకి బాగా తెలుస్తుంది. సో అక్కడ ఇండివిజువలైజేషన్ గురించి చెప్తున్నాడు. ఎవ్రీ డిసీజ్ డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్ అని చెప్తున్నాడు. అలానే we study a remedy also in regard to its velocity and continuance, its remittance or intermittence. మీకు ప్రతి రెమెడీ చెప్పేటప్పుడు కూడా చెప్తున్నాను, ప్రతి రెమెడీ చదివేటప్పుడు కూడా మనకి వెలాసిటీ ఆఫ్ ది రెమెడీ అది చాలా 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 ఇంపార్టెంట్ ఫీచర్. ది హోల్ ప్రిస్క్రిప్షన్, మనకి ప్రిస్క్రిప్షన్ లో
మోస్ట్ డిస్టింగ్విషింగ్ ఫీచర్. దిస్ ఈస్ మోస్ట్ డిస్టింగ్విషింగ్ ఫీచర్ ఈ వెలాసిటీ ఆఫ్ ది రెమెడీ. సో రెమెడీ యొక్క వెలాసిటీ ఎలా ఉందో మనకు బాగా మెటర్మేటిక్ గా చదివినప్పుడు బాగా అర్థం చేసుకోగలిగితే ఫైనల్ గా మనం ప్రిస్క్రిప్షన్ ఇచ్చేటప్పుడు ఆ పేషెంట్ లో ఏ వెలాసిటీతో కంప్లైంట్స్ డెవలప్ అయ్యాయి అన్నది మనకు బాగా అర్థం అవుద్ది. అప్పుడు మనకి ప్రిస్క్రిప్షన్ ఈజీగా ఉంటుంది. సో ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. ఏ కంప్లైంట్ ని తీసుకున్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ సడన్ గా వచ్చేసే హెడేక్ అనుకోండి, లేదా స్లోగా వచ్చే, మన స్టానోమెట్ లో చదివాం కంప్లైంట్స్ డెవలప్ స్లోలీ, ఈవెన్ పెయిన్ కూడా స్లోగా డెవలప్ అవుద్ది, గ్రాడ్యువల్ గా డెవలప్ అయ్యి పీక్ వెళ్ళి మళ్ళీ గ్రాడ్యువల్ గా డిక్లైన్ అవుతుందని మనం చెప్పుకున్నాం. సో అదే మనకి బెలడోనాకి వచ్చేసరికల్లా ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. బెలడోనాలో కంప్లైంట్స్ కమ్ సడన్లీ అండ్ గోస్ సడన్లీ. దట్ ఈస్ ద వెలాసిటీ అన్నమాట. సో అక్కడికి వచ్చేసరికల్లా, బెల్డానాకి వచ్చేసరికల్లా చాలా ఫాస్ట్ గా వస్తాయి, ఫాస్ట్ గా వెళ్ళిపోతాయి. సో అదే స్టానంకి వచ్చేసరికల్లా చాలా స్లోగా డెవలప్ అయ్యి స్లోగా తగ్గుతాయి. ఈవెన్ బ్రైనియాలో కూడా స్లోగా డెవలప్ అయ్యి స్లోగానే మనకి తగ్గుతాయి. సో దిస్ సిమ్టమ్స్ ఆఫ్ సమ్ రెమెడీస్ కమ్ ఆన్ సడన్లీ విత్ గ్రేట్ వైలెన్స్, విత్ గ్రేట్ ర్యాపిడిటీ. సో సారీ, ఇది మళ్ళా చదువుతాను. We study a remedy also in regard to its velocity and continuance. Not only velocity, with which velocity it came. సిమ్టమ్స్ ఏ వెలాసిటీతో వచ్చాయి అన్నది ఫస్ట్ అయితే, అంటే కంటిన్యూన్స్ అది ఎంతసేపు ఎన్ని రోజులు కంటిన్యూ అయింది అన్నది నెక్స్ట్ పాయింట్ అయితే, ఇట్స్ రెమిటెన్స్ ఆర్ ఇంటర్మిటెన్స్. అది రెమిటెంట్ గా ఉన్నాయా ఇంటర్మిటెంట్ గా ఉన్నాయా అన్నది, ఈ 4 పాయింట్లు కూడా మనం ప్రతి రెమెడీలోని మనం బాగా అర్థం చేసుకొని అవగాహన చేసుకోవాల్సిన విషయం. ది సిమ్టమ్స్ ఆఫ్ సమ్ రెమెడీస్ కమ్ ఆన్ సడన్లీ విత్ గ్రేట్ వైలెన్స్, విత్ గ్రేట్ ర్యాపిడిటీ, స్టే బట్ ఎ షార్ట్ టైమ్ ఇన్ దేర్ పెరాక్సిజం అండ్ గోస్ ఆఫ్ యాజ్ నథింగ్ హ్యాడ్ హ్యాపెండ్. మన కొన్ని రెమెడీస్ లో ఎంత సడన్ గా వస్తాయంటే అంత సడన్ గా వచ్చి ఫుల్ వైలెన్స్ తో వస్తాయి, విత్ గ్రేట్ ర్యాపిడిటీ, మనం ఊహించలేని ఫాస్ట్ గా వస్తాయి. బట్ ఆ పెరాక్సిజం కూడా చాలా షార్ట్ టైమే ఉంటుంది. అండ్ గో ఆఫ్ యాజ్ నథింగ్ హ్యాడ్ హ్యాపెండ్. మళ్ళీ తగ్గిన తర్వాత అసలు ముందు ఏం జరిగింది, ఏమీ జరగలేనంతలాగా మనకి అనిపిస్తుంది అనమాట. అలా వెళ్ళిపోతుంది, అంత ఫాస్ట్ గా వస్తుంది, అంత తక్కువ టైమే ఉంటుంది, అంత ఫాస్ట్ గా తగ్గిపోద్ది అనమాట. అదర్స్ కమాన్ స్లోగా స్టార్ట్ అవుతాయి, ఆర్ డీప్ యాక్టింగ్ అండ్ కంటిన్యూస్ లైక్ ద కంటిన్యూడ్ ఫీవర్స్. స్లోగా స్టార్ట్ అయ్యి డీప్ గా వెళ్ళి, డీప్ యాక్టింగ్ అండ్ కంటిన్యూస్, డీప్ సీటెడ్ గా వచ్చి కంటిన్యూస్ గా ఉండి కంటిన్యూడ్ ఫీవర్స్ లాగా. వీ నోటీస్ ది కంప్లైంట్స్ ఆఫ్ ఇగ్నీషియా, హౌ ఫ్లిట్టింగ్ అండ్ ఇంటర్మిటెంట్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఎవ్రీథింగ్ ఈజ్. ఇగ్నీషియా గురించి చెప్తున్నాడు, ఎంత అన్ఎక్స్పెక్టెడ్ గా వస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్ రెక్టమ్, మామూలుగా ఏంటి స్టూల్కి వెళ్ళిన తర్వాత పెరిగిపోద్ది ఎవరికైనా, యానల్ ఫైజర్ అదే ఏదైనా ఉంది, హెమరాయిడ్స్ అలాంటివి ఉంటాయి, వాడికి ఏమవుతుందంటే స్టూల్కి వెళ్ళిన తర్వాత తగ్గుతుంది. ఎంత పారాడాక్సికల్ గా వస్తుంది అంటే టోటల్ అన్ఎక్స్పెక్టెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్. అంటే మనం ఏదైతే అనుకుంటామో దానికి పూర్తి విరుద్ధంగా అక్కడ జరుగుతుండదు. పారాడాక్సికల్ సిమ్టమ్స్ అన్నమాట. సో ఆ ఇగ్నీషియాలోని ఆ ఇంటర్మీడియట్ గా వచ్చి హౌ ఫ్లిటింగ్ అలా మారిపోతూ ఉంటాయి అన్నమాట సిమ్టమ్స్ అన్ని మనకి అక్కడ పరిస్థితుల్లో. నెక్స్ట్ వీ నోటీస్ ఇన్ ఎకోనైట్ హౌ కంప్లైంట్స్ కమ్ ఆన్ విత్ వైలెన్స్. ఎకోనైట్ కి వచ్చేసరికల్లా మోస్ట్ వైలెంట్. ఇక్కడ ఎకోనైట్ బెలడోనా మనకు ఒకేలా అనిపిస్తాయి. ఏంటి, సడన్ గా రావడం, వైలెంట్ గా రావడం, మళ్ళీ సడన్ గా తగ్గిపోవడం. బట్ కానీ బెలడోనాలో మోస్ట్ ప్రామినెంట్ గా ఏంటంటే సడన్లీ కమింగ్, సడన్లీ గోయింగ్ అది మోస్ట్ ప్రామినెంట్ గా ఉంటుంది. బట్ ఎకోనైట్ కి వచ్చేసరికల్లా సడన్లీ కమింగ్ అండ్ ద వైలెన్స్ ఎంత వైలెంట్ గా ఉంటది అంటే మన ఊహకు అందనంత వైలెన్సీ మనకి కనిపిస్తుంది అనమాట ఎకనైట్ కి వచ్చేసరికల్లా. అండ్ నేను బెలడోనాకి వచ్చేసరికల్లా ఇన్ వాట్ సడన్నెస్ యాజ్ దే కమాన్, ఎంత సడన్ గా వచ్చింది అన్నది మనకి బెలడోనాలోని మనకి తెలుస్తూ ఉంటది. సో ఇగ్నీషియాకి వచ్చేసరికల్లా టోటల్ గా ఇంటర్మీడియట్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఉంటాయి. ఎకనైట్ కి వచ్చేసరికల్లా మోస్ట్ వైలెంట్ గా వస్తాయి. అదే బెలడోనాకి వచ్చేసరికల్లా మోస్ట్
సడన్ గా వస్తాయి. సో బ్రైనియా మాత్రం మాక్సిమం మిస్ అవ్వకుండా ఉండని ట్రై చేయండి, ఎందుకంటే ప్రతిదీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. అంతేకాదు దీనిలోని చాలా మందికి తెలియని కొత్త పాయింట్లు కూడా చెప్తాను. నేను తెలుసుకున్నవి, నేను నేర్చుకున్నవి అవి కూడా చెప్తాను. అంటే మీరు మనకి ఎక్కడా దొరకనివి, ఏ బుక్ లోని దొరకనివి, ఎక్కడా అది ఏంటిది అన్నది తెలియనివి, అలాంటి కొన్ని పాయింట్లు ఉన్నాయి. అవి నెక్స్ట్ చెప్తాను. సో మిస్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేయండి. సో వెన్ వీ కమ్ టు ది స్టడీ ఆఫ్ బ్రయోనియా, we find it is a most persistent remedy. Its compliance develops slowly, that is slowly for acute conditions. చాలా ఇంపార్టెంట్. కంప్లైంట్స్ అన్ని స్లోగా స్టార్ట్ అవుతాయి. ఇది మనందరికీ తెలిసినవి. ఇవి స్లోగా స్టార్ట్ అవుతాయి, స్లోలీ ఫర్ అక్యూట్ కండిషన్స్ అన్నాడు. సో అంటే జనరల్ గా అక్యూట్ కండిషన్స్ లోనే ఎక్కువగా ఇది ఇండికేట్ అవుతుందని మనకి ఒక హింట్ ని మనకి ఇచ్చాడు. Its complaints are continuous, remittent and only occasionally intermittent. కంప్లైంట్స్ అన్ని కంటిన్యూస్ గానే ఉంటాయి, రెమిటెంట్ గా ఉంటాయి, అండ్ చాలా అకేషనల్ గానే ఇంటర్మిటెంట్ గా ఉంటాయి. అంటే మన కంటిన్యూడ్ ఫీవర్స్ అని మనం ఏవైతే చదువుకుంటామో ఆ కంటిన్యూడ్ ఫీవర్స్ అన్ని కండిషన్స్ లోని కూడా బ్రయోనియా మన ఫ్రంట్ రన్నర్ అన్నమాట. బ్రయోనియా ఫస్ట్ ఫ్రంట్ రోలో ఉండే రెమెడీ. ఈ కంటిన్యూడ్ ఫీవర్స్ లోని, రెమిటెంట్ గా ఉండే ఫీవర్స్ లోని మాత్రం మనకి బ్రయోనియా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీ. మనం ఊహించలేనన్ని కేసులు మనం చేస్తాం, ఎస్పెషల్లీ ఈ ఫీవర్ కండిషన్స్ లోని వాటిలోని కూడా. సో దే ఇంక్రీజ్ ఇన్ టు వైలెన్స్, బట్ ది వైలెన్స్ ఈజ్ నాట్ ద ఫస్ట్ ఫ్లాష్ యాజ్ ఎన్ ఎకోనైట్ ఆర్ బెలడోనా. Hence it conforms to a type of disease with continued fever. సో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే వైలెంట్ గా అవుతాయి. ఎప్పుడు వైలెన్స్ సడన్ గా మనకి ఎకనైట్ లోనో బెలడోనాలోనో వచ్చేసేలాగా సడన్ గా వైలెన్స్ అయితే వచ్చేది. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఫర్ యూ అన్డౌటెడ్ గా మనం చూసిన కోవిడ్ ఫీవర్స్ లో బ్రెయిన్ నుంచి చాలా కేసెస్ ని ట్రీట్ చేశాను నేను. సో కోవిడ్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ కంటిన్యూడ్ ఫీవర్. మీరు ఏ మందు వేసినా కానీ టెంపరేచర్ డౌన్ అవ్వదు, బట్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దానికి ఒక పర్టికులర్ ఫేజ్ ఉంది, ఆ ఫేజ్ ఆ టైము నడుస్తుంది. ఆ తర్వాత విత్ ఆర్ వితౌట్ ట్రీట్మెంట్ పేషెంట్ రికవర్ అన్న అయిపోవచ్చు, లేదా పేషెంట్ పైకన్నా వెళ్ళిపోవచ్చు. సో అంతటి చాలా డేంజరస్ కంప్లైంట్స్ లో కూడా, ఎందుకంటే ఇట్స్ క్లియర్ కట్ కేస్ ఆఫ్ కంటిన్యూడ్ ఫీవర్. ఎందుకంటే అది ఫైనల్ గా వైరల్ న్యూమోనియా అని మనం ఏదైతే చదువుకున్నామో, న్యూమోనైటిస్ కూడా మనకి కంటిన్యూడ్ ఫీవర్స్ లోనే వస్తుంది. అది నెక్స్ట్ నేను చెప్తాను. సో దే ఇంక్రీజ్ ఇన్ టు వైలెన్స్, బట్ ద వైలెన్స్ ఇస్ నాట్ ది ఫస్ట్ ఫ్లాష్ యాజ్ ఎన్ ఎకనైట్ ఆర్ బెలడోనా. హెన్స్ ఇట్ కన్ఫర్మ్స్ టు ఏ టైప్ ఆఫ్ డిసీజ్ విత్ కంటిన్యూడ్ ఫీవర్. ఏ కంప్లైంట్ అయినా కానీ అందులో కంటిన్యూడ్ గా ఫీవర్ ఉంటే, అంటే మనకి అక్కడ చెప్తున్నాడు చూడండి, కంటిన్యూడ్ ఫీవర్ అంటే మనం అందరికి బాగా ఒక రాంగ్ నోషన్ ఏంటంటే టైఫాయిడ్ ఫీవర్ నే కంటిన్యూడ్ ఫీవర్ అని అనుకుంటాం. ఇట్స్ 100% రాంగ్. కంటిన్యూడ్ ఫీవర్స్ అంటే చాలా రకాలు ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ టైఫాయిడ్ ఫీవర్ తో పాటుగా కంటిన్యూడ్ ఫీవర్ చాలా కండిషన్స్ లోను మనకి ఉంటది. సో టైఫాయిడ్ ఫీవర్ కాకుండా ఈ కంటిన్యూడ్ ఫీవర్స్, ది సోకాల్డ్ కంటిన్యూడ్ ఫీవర్స్ అని మనం ఏవైతే చెప్పుకున్నామో ఆ కంటిన్యూడ్ ఫీవర్స్ అన్నిట్లోని కూడా మనకి ఆ బ్రయోనియా ఇండికేట్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ టు రొమాటిజమ్స్ దట్ కమ్ విత్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ అండ్ ఇన్వాల్వింగ్ వన్ జాయింట్ ఆఫ్టర్ అనదర్ until all the white fibrous tissues are in a state of inflammation, pain and distress. ఇక్కడ కంటిన్యూడ్ ఫీవర్స్ గురించి చెప్పాడు ఫస్ట్. సెకండ్ ఏంటంటే రొమాటిజమ్స్ గురించి చెప్తున్నాడు. ఇక్కడ రొమాటిజంకి వచ్చేసరికల్లా ఇది కూడా అది జనరల్ సిమ్టమ్ ఏంటంటే గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతూ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ సివియారిటీలో అన్నది 100% అది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ బ్రయోనియా. అది ఏ కండిషన్ కైనా కానీ మనం దాన్ని అప్లై చేసుకోవడమే.
ఎందుకంటే అది అంత ఇంపార్టెంట్ జనరల్ సిమ్టమ్. సో యాజ్ యూ నో, జనరల్ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో ఆ జనరల్ మొడాలిటీ అవనండి, జనరల్ నేచర్ ఆఫ్ ది రెమెడీ అవనండి, ఆ జనరల్ నేచర్ ఆఫ్ ది రెమెడీని మనం ప్రతి పర్టికులర్ సిమ్టమ్ కి కూడా మనం దాన్ని అప్లై చేసుకుంటూ వెళ్ళటమే. అందులో భాగంగానే రొమాటిజం గురించి చెప్తున్నాడు. సో అంటే ఫస్ట్ కంటిన్యూడ్ ఫీవర్ గురించి చెప్పాడు, తర్వాత రొమాటిజం గురించి చెప్తున్నాడు. రొమాటిజం దట్ కమ్ విత్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ సివియారిటీ, గ్రాడ్యువల్ గా స్టార్ట్ అయ్యి ఇంక్రీజ్ అవుతూ గ్రాడ్యువల్ గా పెరుగుతూ ఒక జాయింట్ తర్వాత ఇంకో జాయింట్, ఇంకో జాయింట్ తర్వాత ఇంకో జాయింట్ ఇన్వాల్వ్ అయ్యి, అంటే ఆల్ ద వైట్ ఫైబ్రస్ టిష్యూస్ ఏవైతే ఉంటాయో జాయింట్స్ లోని అవన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ లోకి వెళ్ళి పెయిన్ అండ్ డిస్ట్రెస్ కండిషన్స్ లోకి వెళ్ళిపోతాడు అనమాట పేషెంట్ మొత్తం. సో రొమాటిజం లో కూడా గ్రాడ్యువల్ గా ఇంక్రీజింగ్ సివియారిటీతో పాటుగా గ్రాడ్యువల్లీ వన్ జాయింట్ టు వన్ అన్నారు. అంటే ఇక్కడ ఒక్కసారి ఆల్ జాయింట్స్ ఒకేసారి టప్ అని వచ్చేయడం అన్నది తక్కువ, గ్రాడ్యువల్ గానే ఇన్వాల్వ్ అవుతాయి ఒక జాయింట్ ఇంకొక జాయింట్. సో ఈవెన్ మనకి ఈ చికెన్ గున్యా ఫీవర్ అని మాకు ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ వచ్చింది. అప్పుడు కూడా ఫుల్ జాయింట్ పెయిన్స్ తో పాటు వచ్చే ఫీవర్ అన్నమాట. అప్పుడు ఎంత విచిత్రంగా మన హోమియో డాక్టర్లు ఉంటారంటే ఎంత ఆశ్చర్యం అంటే, ప్రతి ఒక్కరు ఎప్టోరియం పెర్ఫోలియేటం ని ఇండికేట్ చేసేవాళ్ళు. ఐ వండర్డ్, ఎప్టోరియం పెర్ఫోలియేటం ని మీరు ఇండికేట్ చేసే ముందు, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ సింపుల్ లాజిక్, ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం ఏ కండిషన్ అయినా కానీ మనం బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ జరుగుతున్నది ఏంటంటే, చికెన్ గున్యా టెంపరేచర్ ఫీవర్ లోని జరిగేది ఏంటంటే ఆల్ జాయింట్స్ మొత్తం పట్టేసేది, జాయింట్స్ మొత్తం విపరీతమైన పెయిన్స్ తో సఫర్ అవుతూ ఉండేవాళ్ళు విత్ ఫీవర్ తో పాటుగా పెయిన్ జాయింట్స్ చాలా సివియర్ గా ఉండేది. సో అప్పుడు ఎపిటోరియం పెర్ఫోలియేటం ఏంటంటే, మీరు ఇఫ్ యూ గో త్రూ రిపర్టరీలోని, అంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రతి కండిషన్ మీరు విన్న ప్రతి కండిషన్ ని ఇమీడియట్ గా మెట్రోమెడికల్ లోని రిపర్టరీలోని మీరు వెతకడానికి ట్రై చేయాలి. అప్పుడు మాత్రమే మనం ఇంకా చాలా ముందుకు మనం ఇంప్రూవ్ అవుతూ వెళ్తాం అనమాట. సో అక్కడ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది జాయింట్, సింపుల్ గా చెప్పుకోవాలంటే చికెన్ గున్యా ఫీవర్ ఇస్ నథింగ్ బట్ అక్యూట్ ఇన్ఫ్లమేటరీ జాయింట్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది జాయింట్స్. సో ఆ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది జాయింట్స్ లో ఎప్టోరియం లో మనకి ఇచ్చేది ఏంటంటే ఇట్ ఈస్ అది కంప్లీట్ వన్ సెట్ ఆఫ్ డిసీజ్. అక్కడ చికెన్ గున్యా అన్నది మనకి ఎప్టోరియం ఇండికేట్ అయ్యేది కూడా కంప్లీట్ గా వన్ క్లాస్ ఆఫ్ డిసీజ్ కి మాత్రమే అది పరిమితం. అక్కడ బోన్స్ గురించి చెప్తాడు. సో ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది జాయింట్స్ మీరు రిపీటర్లను కనుక చూస్తే అసలు ఎప్టోరియం పెర్ఫోలియేటం అసలు ఉండనే, అసలు నాట్ ఈవెన్ థర్డ్ గ్రేడ్ లో కూడా లేదు. సో ఆ థర్డ్ గ్రేడ్ లో కూడా లేని రెమెడీని అంత వాస్ట్ పీపుల్ కి వచ్చినప్పుడు కనీసం అది కూడా మనం చూడకుండా ఎప్టోరియం పెర్ఫోలియేటం ఇండికేట్ చేయడం ఇట్స్ సో ఫన్నీగా అనిపిస్తుంది అనమాట. ఎందుకు చెప్తున్నానంటే, సో ఇలా ప్రతిదీ ఏ కంప్లైంట్ వచ్చినా గానీ మనం చేయాల్సింది ఏంటంటే ముందు రిపర్టరీలోని చూసుకోవడం, ఆ నేచర్ ఆఫ్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిమ్టమ్స్ మనకి రిపర్టరీలోని ఎక్కడ దొరుకుతాయి, లేదా ఆ సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏ రెమెడీస్ మనకి ఎక్కువగా ఇండికేట్ అవుతాయి, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం మనకి చాలా ఉంది. సో నెక్స్ట్, సో ఒక జాయింట్ నుంచి ఇంకో జాయింట్, ఇంకో జాయింట్ నుంచి ఇంకో జాయింట్ ఇన్వాల్వ్ అయిన తర్వాత టోటల్ గా వైట్ ఫైబ్రస్ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇన్ఫ్లమేషన్ లోకి వెళ్ళిపోయి పెయిన్ డిస్ట్రెస్ స్టార్ట్ అయిపోతుంది. ఇట్ హ్యాస్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఎనీవేర్ అబౌట్ ద బాడీ, బట్ పర్టికులర్లీ ఆఫ్ ద ఫైబ్రస్ టిష్యూస్, serous membranes, ligaments of joints, and aponeurosis. It also affects the coating of nerves with its congestion, and these gradually increase in severity. సో ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ బాడీలో ఎక్కడైనా ఉండొచ్చు, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ గా ఎక్కడెక్కడ ఉంటాయని మనకు చెప్తున్నాడు. మెయిన్ గా ఫైబ్రస్ టిష్యూస్, సీరస్ మెంబ్రెయిన్స్, లిగమెంట్స్ ఆఫ్ ది జాయింట్స్ అండ్ ఎపోన్యూరోసిస్. అంటే మెయిన్ గా ఈ మనకి లోకోమోటర్ సిస్టమ్ ఏదైతే ఉందో అక్కడ ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఫైబ్రస్ టిష్యూస్, సీరస్ మెంబ్రెయిన్స్, లెగమెంట్స్, ఎపోన్యూరోసిస్, ఆ షీట్స్ ఉంటాయి కదా, అవన్నిటి మీద కూడా బాగా బ్రెయిన్ వర్క్ చేస్తుందని మనకి అర్థమవుతుంది.
ఇట్ ఆల్సో ఎఫెక్ట్స్ ద కోటింగ్ ఆఫ్ ద నెర్వ్స్. నాట్ ఓన్లీ దట్, ఈ కోటింగ్ ఆఫ్ ద నెర్వ్స్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది విత్ ఇట్స్ కంజెషన్స్ అండ్ దీస్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ ఇన్ సివియారిటీ. సో వీటన్నిటికీ కూడా మళ్ళీ అక్కడ మనకి క్లాజ్ చెప్తున్నాడు, ఇంక్రీజ్ ఇన్ సివియారిటీ, గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఇన్ సివియారిటీ. ఒక్కసారి ఇప్పటికి ఈ రోజు వచ్చేసి చాలా వైలెంట్ గా వచ్చేయడం అయితే కాదు, గ్రాడ్యువల్ గానే వస్తుంది. సో మీరు ఈవెన్ అపెండిసైటిస్ లో కూడా, అక్యూట్ అపెండిసైటిస్ లో కూడా మోస్ట్ వైలెంట్ గా స్టార్ట్ అయిపోతే, అంటే కనీసం ఒక 1 hour, హాఫ్ అన్ అవర్ కూడా బేర్ చేయలేకపోయారంటే పేషెంట్, అలాంటి కండిషన్స్ లో మనకి బెలడోనా, ఎకనైట్ అలాంటివి ఇండికేట్ అవుతాయి, కానీ మనకి బ్రెయినియా లాంటి రెమెడీ మనకి ఇండికేట్ అయితే అవ్వదు. సో ఇట్స్ సో ఇంపార్టెంట్. ఈవెన్ దో అక్యూట్ అపెండిసైటిస్ అన్నది చాలా తక్కువ టైంలోనే మనం రెస్పాండ్ అవ్వాల్సిన కంప్లైంట్ అయినా కానీ అక్కడ కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఆ టైం అన్ ఇంటర్వెల్ అన్నది మనకి బాగా తెలుస్తుంది. సో వెదర్ ది కండిషన్ ఈజ్ మోస్ట్ వైలెంట్ వన్ అండ్ కేమ్ లైక్ ఎ ఫ్లాష్, ఆర్ ది సిమ్టమ్స్ గోస్ ఆన్ గ్రాడ్యువల్లీ, ఈవెన్ దో మనకు అవర్స్ టైంలోనే కూడా మనం దాన్ని అబ్జర్వ్ చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంటుందన్నమాట. సో it also affects the coating of the nerves with its congestions and these gradually increase in severity. Next, from the beginning, there are present the characteristic features and it may be seen that this patient is coming down with a brain sickness. Beginning నుంచి కొన్ని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఉంటాయని చెప్తున్నాడు అది, అండ్ ఇట్ మే బి సీన్ దట్ దిస్ పేషెంట్ ఈస్ కమింగ్ డౌన్ విత్ బ్రెయిన్ సిక్నెస్. అంటే బ్రెయినియా సిక్నెస్, బ్రెయినియాలోకి వెళ్ళిపోయే ముందు మనకు కొన్ని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ మనకి తెలుస్తాయి. వాటిని బట్టి బ్రెయినియాలోకి వస్తున్నాడని మనం క్లియర్ కట్ గా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వాడు కమింగ్ ముందు ఏదో రాబోయే ఏదో పెద్ద కాంప్లికేషన్ లోకి వెళ్ళబోతున్నాడని మనకు అర్థం అవుతుందని మనకి చెప్తున్నాడు అనమాట. సో ది పేషెంట్ హ్యాస్ ఎ సెవరల్ డేస్ ఆఫ్ ప్రిపరేషన్, ఈ డస్ నాట్ ఫీల్ వెల్. అంటే నేను అప్పుడు మెటీరియల్ మెడికల్ ఇంట్రొడక్షన్ టు మెటీరియల్ మెడికల్ అని చెప్పాను. ప్రతి కంప్లైంట్ కి, వెదర్ ఇట్ ఈస్ డయాబెటీస్ అవనివ్వండి, మనకి హైపర్ టెన్షన్ అవనివ్వండి, మనకు వచ్చే ప్రతి కంప్లైంట్ కి ఫెనామినల్ స్టేట్ ఆఫ్ ది డిసీజ్ 100% ఉంటుంది. ఆ ఫెనామినల్ స్టేట్ ఆఫ్ ది డిసీజ్ లోనే మనం హోమియోపతిక్ గా ట్రీట్ చేసే మెజారిటీ ఆఫ్ ది సిమ్టమ్స్, అంటే 100లో 90% ఆఫ్ ది సిమ్టమ్స్ ని మనం ట్రీట్ చేసేవన్నీ కూడా అవన్నీ ఫెనామినల్ స్టేజ్ ఆఫ్ ది డిసీజ్ లే. ఫెనామినల్ స్టేజ్ ఆఫ్ ది డిసీజ్ లోనే మనం ట్రీట్ చేస్తాం. అవి వీటిని కనుక అన్ట్రీటెడ్ గా ఉండిపోయినా, లేదా అలోపతిక్ ట్రీట్మెంట్ ఆర్ అదర్ కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ లోని కనుక ట్రీట్మెంట్ జరిగి సప్రెస్ అయిపోయినా కానీ అప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ది డిసీజ్ కి ల్యాండ్ అయిపోతుంది అనమాట. సో అదే మనకి హోమియోకి వచ్చేసరికన్నా ఆ సిమ్టమ్స్ ని మనం ముందే ట్రీట్ చేయడం వల్ల దాని ఫర్దర్ నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ది డిసీజ్ కి వెళ్లకుండా ఇక్కడతోనే ఆగిపోద్ది. ఇట్స్ సింపుల్ గా నేను మీకు చెప్తున్నాను. సో హోమియోపతి ట్రీట్మెంట్ ఎందుకు ప్రతి ఒక్కరికి అవసరం అంటే, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మనం ట్రీట్ చేసే ప్రతి సిమ్టమ్ కూడా వాడికి నెక్స్ట్ వైలెంట్ స్టేజ్ లేదా క్రానిక్ డిసీజ్ లేదా క్రానిక్ స్టేట్ ఆఫ్ ది డిసీజ్ లోకి వెళ్ళిపోతుందాన్ని మనం ఇక్కడతోనే మనం ఆపుతున్నాం అనమాట. సో దిస్ ఈస్ సో ఇంపార్టెంట్ లాజిక్. ఈ లాజిక్ మనకి, నాకు తెలిసి మన ఫిలాసఫీలో కానీ మన ఆత్మలో నేను ఎక్కడ చెప్పలేదు. బట్ మామూలుగా చెప్పారు, చెప్పలేదని కాదు, బట్ కానీ ఎంత క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పలేదు మనకి. సో వాట్ ఎవర్ ది సిమ్టమ్స్ యు ఆర్ ట్రీటింగ్ ఇన్ ద పేషెంట్, మనం పేషెంట్ లో ట్రీట్ చేసే ప్రతి సిమ్టమ్ కూడా ఎవ్రీ టైమ్ మనం అప్కమింగ్ క్రానిక్ డిసీజ్ కి అది ఇండికేషన్. ఇప్పుడే ఆ ఇండికేషన్ ని మనం ఎప్పుడైతే ట్రీట్ చేసేస్తున్నామో అది ఫెనామినల్ స్టేజ్ లో ఉన్న డిసీజ్ ని మనం మొత్తం క్లియర్ చేసేస్తున్నాం. దాని నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఫిజియలాజికల్ అండ్ ఆ ఫైనల్ స్టేజ్ ఆఫ్ పెథలాజికల్ స్టేజ్ లోకి వెళ్లకుండానే మనం ట్రీట్ చేసేస్తున్నాం. అందులో భాగంగానే నేను మీకు ఆల్రెడీ చాలా సార్లు చెప్పిందే ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ట్యూబర్క్యులమ్ నే తీసుకుందాం. మనకి లొకాసిటీ డ్యూరింగ్ ఫీవర్ లో ట్యూబర్క్యులమ్ ఉంటది, అంటే దట్ ఈస్ ద ఫినామినల్ స్టేజ్ ఆఫ్ ది ట్యూబర్క్యులోసిస్, అప్కమింగ్ ట్యూబర్క్యులర్ స్టేట్ ఇన్ ఏ పేషెంట్. లేదా మొన్న మనం చెప్పుకున్న కేసులో ఉన్న పెయిన్లెస్ డైరియా వితౌట్ వీక్నెస్ అని ఏదైతే చెప్పుకున్నా అందులో ట్యూబర్క్యులమ్ ఉంది.
సో అంటే ఆ సిమ్టమ్ ఆ కమింగ్ షుగర్ క్లార్ టెండెన్సీకి ఒక ఇండికేషన్ అన్నమాట. నాట్ ఓన్లీ దట్, మన క్యాప్రిషియస్ ఎప్టైట్ అని చెప్పుకుంటాం. అంటే క్యాప్రిషియస్ ఎప్టైట్ అంటే ఆకలేస్తుందని అంటారు, వాడికి ఆఫర్ చేస్తే మళ్ళీ ఇది వద్దు అనేసి విసిరేస్తారు, వద్దనేస్తారు, మళ్ళీ ఇంకోటి కావాలంటారు. సో వాళ్ళు కావాలన్నదే మనం ఇచ్చినా గానీ మళ్ళా వద్దని, దాన్ని ఆఫర్ చేసినా గానీ వద్దని, ఒక చిన్నది టేస్ట్ చేసేయడం వద్దని అనిస్తారు అనమాట. సో దట్ ఈస్ ఆల్సో, అందులో కూడా షుగర్ క్లమ్ మనకి ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది అప్కమింగ్ షుగర్ క్లార్ స్టేట్ కి మనకి ఫెనామినల్ స్టేజ్ ఆఫ్ ది డిసీజ్ అనమాట. సో అలానే ఇక్కడ బ్రయానియల్ అని కూడా మనకి చెప్తున్నాడు, అప్కమింగ్ డిసీజ్ కి ముందే ప్రిపరేషన్ జరుగుతుంది అని చెప్తున్నాడు. హీ డస్ నాట్ ఫీల్ వెల్, వెరీ వెల్, ఈజ్ లాంగ్వేజ్ అండ్ టైర్డ్, డస్ నాట్ వాంట్ టు బి స్పోకెన్ టు, డస్ నాట్ వాంట్ టు మూవ్, అండ్ దిస్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్. మనం స్టానమెటాలికంలోని చదివాం. స్టానమెట్ లో ఏం చెప్తాడు, వాడికి ఈ షుగర్ క్లార్ స్టేట్ అవనండి, ఆ థైసికల్ టెండెన్సీ అవనండి, అవన్నీ కూడా డెవలప్ అవడానికన్నా ముందే ఇన్ మెన్ ఎవర్షన్ టు డూ హిజ్ జాబ్, వాడికి ఏ పని చేయాలని అనిపించదు, వాడు ఏదైతే వర్క్ చేస్తాడో ఆ పని వాడికి చేయాలనిపించదు. అదే ఫిమేల్ అయితే హౌస్ హోల్డ్ డొమెస్టిక్ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ పని మినిమం కూడా చేయాలనిపించదు బిగినింగ్ ఆఫ్ ది డేస్ లో. అదే అలా గ్రాడ్యువల్ గా డెవలప్ అయ్యాయి, మళ్ళీ ఫిజికల్ స్టేట్ లో మనకు కొన్ని సిమ్టమ్స్ అన్ని డెవలప్ అయ్యి ఫైనల్ స్టేజ్ లోకి వెళ్ళేసరికల్లా ఒక క్రానిక్ స్టేట్ లోకి మనకి ల్యాండ్ అవుతుంది అనమాట. సో ప్రతి ఎవర్షన్ టు వర్క్ అనే ఒక చిన్న సిమ్టమ్, అది చాలా, ఇట్ హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ మీనింగ్ అనమాట. ప్రతి చిన్న సిమ్టమ్ లాగా అనిపించినా గానీ ఏ పని చేయట్లేదు అని ఎవడన్నా ఉన్నాడంటే, అంత ఇంటెలిజెంట్ గా ఉండి పని చేయాలనిపించట్లేదంటే, అంతకు ముందు వరకు బాగా పనిచేసేవాడు వాడు సడన్ గా పని చేయాలనిపించడం పోయింది అంటే, వాడికి ఖచ్చితంగా ఒక డీప్ సీటెడ్ కాన్స్టిట్యూషనల్ స్టేట్ వాడికి ఫ్యూచర్ లో డెవలప్ అవుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. సో దానికి తగ్గట్టే మన రెమెడీస్ కూడా మనం సెలెక్ట్ చేసుకొని ఇస్తే ఖచ్చితంగా ఇప్పుడున్న ఈ కంప్లైంట్, ఈ ఎవర్షన్ టు వర్క్ ఏదైతే ఉందో, ఎవర్షన్ టు జాబ్ ఏదైతే ఉందో అది పోతుంది. అది పోయిందంటే ఆ కమింగ్ ఆ క్రానిక్ స్టేట్ ఏదైతే డెవలప్ అవ్వబోతుందో ఆ స్టేట్ ని మనం పూర్తిగా తీసేసిన వాళ్ళు అవుతామని మనం అర్థం చేసుకోవాలి. సో ప్రతి సిమ్టమ్ మన మెట్రోమెడికల్ లో చదివే ప్రతి సిమ్టమ్స్ కూడా అప్కమింగ్ ఫ్యూచర్ కమింగ్ క్రానిక్ డిసీజ్ కి ఇవన్నీ ఇండికేషన్స్. సో ఇన్ సింపుల్ గా చెప్పాలంటే, వెన్ ఎవ్రీ టైం మీరు ట్రీట్మెంట్ చేస్తున్న ప్రతి కంప్లైంట్ కూడా ఒక పేషెంట్ లో వాళ్ళ లోపల డెవలప్ అవుతున్న క్రానిక్ డిసీజ్ ని మనం సింపుల్ గా మనం రిమూవ్ చేసేస్తున్నట్టే మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ మన ట్రీట్మెంట్ కి వచ్చేసరికల్లా. అన్నిటికన్నా అద్భుతమైనది ఇప్పుడు వచ్చిన కంప్లైంట్ తగ్గించడం అనేది హోమియోపతిలో జరిగే చాలా అతి చిన్న విషయం అన్నమాట. అంతకన్నా చాలా పెద్ద విషయాలు ఏంటంటే, ఇంటర్నల్ గా డెవలప్ అయ్యే ఆ క్రానిక్ డిసీజెస్ ని మనం రిమూవ్ చేస్తుంటాం. మనకి చాలా సందర్భాల్లో మనకి కూడా తెలియకుండా ఇంటర్నల్ గా అలాంటి క్రానిక్ డిసీజ్ ని మనం తీసేస్తూ ఉంటాం. మెనీ టైమ్స్ మనకు కూడా తెలియదు ఇంటర్నల్ గా వాడికి ఎంత లోతుగా మనం ఎంత డెప్త్ లో మనం తీస్తామని. దానికి ఉన్న ఏకైక పారామీటర్ ఏంటంటే, మనం ఇచ్చిన రెమెడీ క్రానిక్ రెమెడీనా అక్యూట్ రెమెడీనా, ఒక క్రానిక్ రెమెడీతో కనుక సిమ్టమ్స్ కనుక చాలా వరకు తగ్గిపోయి అంటే దాని అర్థం ఏంటంటే ఇంటర్నల్ గా మనం వాళ్ళ లోపల ఉన్న డిసీజ్ ని మనం చాలా వరకు రిమూవ్ చేసిన వాళ్ళు అని అర్థం చేసుకోవాలి. సో వీడికి ఏం జరుగుద్ది, వాడికి ముందే తెలుస్తుంది, ఏదో నాకు బాగాలేదు, ఏదో అవుతుంది, అసలు ఏ పని చేయబుద్ధి అవట్లేదు, ప్రతి చిన్నదానికి అలసిపోతున్నాను, ఎవరితో మాట్లాడాలనిపించట్లేదు, ఎక్కడ కదలాలనిపించట్లేదు అని చెప్తాడు. అది అలా గ్రాడ్యువల్ గా పెరుగుతూ ఉంటది. పెయిన్స్ బిగిన్ టు ఫ్లిట్ ఓవర్ ది బాడీ, దే మూవ్ అరౌండ్ హియర్ అండ్ దేర్ ఓవర్ ది ఫైబర్స్ ఇన్ వన్ ప్లేస్ అండ్ అనదర్. పెయిన్స్ అన్ని కూడా ఇంక స్టార్ట్ అవుతాయి, ఒళ్ళు నొప్పులు అవన్నీ ఒక చోట నుంచి ఇంకో చోటకి, ఇంకో చోట నుంచి ఇంకో చోటకి. ఈ ఫైబర్స్ ఎక్కడైతే ఉంటాయో, ఫైబ్రస్ టిష్యూస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ అన్ని చోట్ల వీడికి నొప్పులన్నీ మొదలవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఎవ్రీ టైమ్ హీ మూవ్స్ ది పెయిన్ ఇంక్రీజెస్. ఈ ఫైబర్స్ అన్ని ఉన్న చోట ఇన్ఫ్లమేషన్స్ కానీ పెయిన్స్ కానీ స్టార్ట్ అయ్యి వాడు ఏమాత్రం మూవ్ అవుతున్నా గానీ ఆ పెయిన్స్ అన్ని ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి. బట్ అక్యూట్ రెమెడీస్ అయిన బెల్డానా,
ఎక్కనైట్ లేదా బ్రయోనియా అని డిఫరెన్షియేట్ చేయడం చాలా ఈజీగా మనం చేయగలుగుతాం. కానీ బట్ క్రానిక్ మేనిఫెస్టేషన్స్ లోని డ్రగ్ డిఫరెన్షియేషన్ చేయడం ఇట్స్ చాలా టఫ్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. మనకి క్యాన్సర్ నే తీసుకుందాం. క్యాన్సర్ నే మీకు తెలిసే ఉంటుంది, బట్టల సత్యం అని సినిమా యాక్టర్, ఆయన చనిపోయి చాలా ఇయర్స్ అయింది. ఆయనకి క్యాన్సర్ అని తెలిసేసరికి చాలా క్యాన్సర్ అని తెలిసిన ఒక 15-20 days లోనే చనిపోయాడు క్యాన్సర్ తోని. సో అంటే చాలా తక్కువ టైమ్ ఆఫ్ స్పాన్ లోనే చనిపోయాడు. బట్ ఆయన చనిపోయింది అక్యూట్ కంప్లైంట్ తోనో క్రానిక్ కంప్లైంట్ తోనో అని ఆలోచిస్తే ఇట్స్ అన్డౌటెడ్లీ క్రానిక్ కంప్లైంట్. బట్ క్రానిక్ కంప్లైంట్ లోనే అంత ఫాస్ట్ గా మేనిఫెస్ట్ అయిన, అంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోయి, అంత స్పీడ్ గా ఇదైపోయినట్టు వచ్చింది ఆయనలోని. సో అలానే లేదా ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా మంది క్యాన్సర్ పేషెంట్ చూసే ఉంటాం. వాళ్ళ క్యాన్సర్ అని తెలిసిన తర్వాత చాలా ప్రొలాంగ్ అయ్యి చాలా స్లోగా డెవలప్ అయ్యి వాళ్ళ ట్రీట్మెంట్ కూడా రెస్పాండ్ అయ్యో లేదా రెస్పాండ్ అవ్వకపోయినా కానీ చాలా స్లోగానే ప్రోగ్రెషన్ వచ్చి ఫైనల్ గా చనిపోవడం కూడా మనం చాలా మంది చూస్తాం. సో క్రానిక్ కంప్లైంట్స్ లోని కూడా ఆ వెలాసిటీ అక్కడే, ఆ వెలాసిటీ ఆఫ్ ది రెమెడీ, వెలాసిటీ ఆఫ్ ది డిసీజ్ డిఫర్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ముందు చెప్పుకున్న ఆ పర్సన్ లో మనకి ఈ మనం క్యాన్సరస్ అనే ఒక క్యాన్సర్ అనే రూబ్రిక్ ని కనుక చూస్తే అందులో ఉన్న రెమెడీస్ ని మనం జాగ్రత్తగా అనలైజ్ చేస్తే అందులో కొన్ని డీప్ సీటెడ్ లాంగ్ యాక్టింగ్ స్లో ప్రోగ్రెసింగ్ రెమెడీస్ ఉంటాయి. అలానే చాలా హైలీ రియాక్టివ్ ఫాస్ఫరస్ లాంటి చాలా హైలీ రియాక్టివ్ ఎప్థీలియమాకి వాటికి చెప్తాడు మనకి ఇంట్లో. సో చాలా హైలీ రియాక్టివ్ గా ఉండి చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోయే రెమెడీస్ కూడా ఉంటాయి. ఈవెన్ దో ది కంప్లైంట్ ఈజ్ క్రానిక్ వన్, కంప్లైంట్ క్రానిక్ అయినా కానీ బట్ అక్కడ వెలాసిటీ ఆఫ్ ది రెమెడీ డిఫర్ అవడం వల్ల సేమ్ కండిషన్ కి సో ఆ పేషెంట్లు ఒకరి నుంచి ఒకరికి మారిపోతూ ఉంటుంది అనమాట. సో ఇట్స్ సో ఇంపార్టెంట్ టు నో ది వెలాసిటీ ఆఫ్ ది రెమెడీ. మనం చదివే ప్రతి రెమెడీ యొక్క వెలాసిటీ డెప్త్ ని మనం చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెపియాని మనం చదివాము. సెపియాలోని ఆ ప్రొలాప్సిస్ గురించి చెప్తాడు. అంటే ఈవెన్ కంప్లీట్ ప్రెసిడెన్షియా అయినా కానీ సెపియా లాంటి రెమెడీ కనుక ఇండికేట్ అయితే ఈవెన్ దో ఆ ఎంత సివియర్ గా ఉన్నా కానీ అది ఈజీగా తగ్గిపోద్దని మనకి చెప్తాడు. సో అంటే కొన్ని సందర్భాల్లో మనకి లోపల ఇంటర్నల్ పెథాలజీ ఎంత ఎక్కువగా ఉన్నా మన రైట్ ఇండికేటెడ్ రెమెడీని కనుక ఆ పేషెంట్ అదృష్టం కొద్దీ గనక ఇండికేట్ అయితే మాత్రం అది మనం ఊహించలేని మిరకిల్స్ ని చేస్తుంది. అందులో అయితే డౌటే లేదు. సో మనం ప్రతి రెమెడీ చదివేటప్పుడు, ప్రతి రెమెడీని అర్థం చేసుకునేటప్పుడు కూడా ఇలాంటి పాయింట్స్ అన్నిటిని మనం చాలా బాగా అర్థం చేసుకుంటే మనకి ప్రిస్క్రిప్షన్ చాలా ఈజీ అవుతుంది. సో ది పేషెంట్ హ్యాస్ సెవరల్ డేస్ ఆఫ్ ప్రిపరేషన్. He does not feel very well, is languid and tired, does not want to spoken to, does not want to move, and this gradually increases. వాడికి ఏదో ఒక పెద్ద ప్రాబ్లమ్ ఫ్యూచర్ లో రాబోయే ప్రాబ్లం కన్నా ముందే వాడికి అస్సలు నాకు ఏదో బాగాలేదు అని ఫీల్ అవుతాడు. ప్రతి చిన్నదానికి టైర్ అయిపోతూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, ఇలా ఈజీలీ టైర్డ్ అన్నది మనకి రిపర్టరీలో కూడా రూబ్రిక్ ఉంటుంది. ఆ రూబ్రిక్ కూడా ఒకసారి షేర్ చేయండి. అది చాలా ఇంపార్టెంట్ రూబ్రిక్. ఆ రూబ్రిక్ లో రెమెడీస్ కనుక చూస్తే అన్ని చాలా డీప్ యాక్టింగ్ వే ఉంటాయి. అంటే ఈజీలీ ఎగ్జర్షన్ అనమాట. తొందరగా అలసిపోతారు. మామూలుగా జనరల్ గా ఫిట్ గా ఉండేవాళ్ళు వాడు బయటికి లావుగా కనిపించినాయండి, సన్నగా కనిపించినాయండి, ప్రతి చిన్నదానికి కూడా అలసిపోతున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆ పేషెంట్ లోని డీప్ సీటెడ్ కాంప్లికేషన్స్ లోపల ఇంటర్నల్ గా చాప కింద నీళ్ళ డెవలప్ అవుతున్నాయని మనకు అర్థం అవుతుంది. సమ్ టైమ్స్ కొన్ని సందర్భాల్లో అది కొన్ని ఇయర్స్ తీసుకోవచ్చు. ఆ సీరియస్ కాంప్లికేషన్ మేనిఫెస్ట్ అవడానికి కొన్ని ఇయర్స్ పట్టచ్చు. బట్ కానీ సీరియస్ కాంప్లికేషన్ డెవలప్ అవడం మాత్రం 100% ఆ పేషెంట్ లో మాత్రం జరుగుతుంది. సో అలాంటి సిమ్టమ్స్ కనుక మనం బాగా జాగ్రత్తగా అనలైజ్ చేసి ట్రీట్మెంట్ కనుక ఇచ్చి తగ్గించగలిగితే మాత్రం అసలు పేషెంట్ చాలా చాలా
పేషెంట్ కి చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో డస్ నాట్ వాంట్ టు బి స్పోకెన్ టు, డస్ నాట్ వాంట్ టు మూవ్, అండ్ దిస్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్. ప్రతిదానికి తొందరగా అలసిపోవడం, మాట్లాడాలనిపించకపోవడం, అసలు కదలాలనిపించకపోవడం, ఇది నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. పెయిన్స్ బిగిన్స్ టు flit over the body. They move around here and there over the fibers in one place and another, and every time he moves the pain increase. పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. పెయిన్స్ ఒక చోట అలా స్టార్ట్ అయ్యి నెమ్మదిగా ఫైబర్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో అవన్నిటిని ఇన్వాల్వ్ అయిపోయి ఒకదాని తర్వాత ఇంకొకటి. సో వాడు ఏమాత్రం మూవ్ అవుతున్నా గానీ పెయిన్స్ పెరిగిపోతాయి. అంటిల్ ది ఎండ్ ఇన్ స్టడీ అండ్ కంటిన్యూస్ పెయిన్. ఆ తర్వాత బిగినింగ్ లో ఓన్లీ మూవ్ అవుతున్నప్పుడే వచ్చే పెయిన్ మామూలప్పుడు కూడా పెయిన్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ది పార్ట్స్ బికమ్ హాట్ అండ్ ఇన్ఫ్లేమ్డ్ అండ్ అట్ లాస్ట్ హీఈస్ డౌన్ విత్ రొమాటిజం. ఫైనల్ గా ఏం జరుగుతుందంటే పార్ట్స్ లో ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయ్యి పేషెంట్ వికెట్ డౌన్ అయిపోతుంది అనమాట రొమాటిజంతో. అంటే ఏదైనా కానీ ఆ స్లోగా గ్రాడ్యువల్ గానే పెరుగుతుంది. అది చాలా ఇంపార్టెంట్ keynote feature, most important characteristic feature. The complaints come on after taking cold, not the first few hours as in aconite or belladonna, but the day after an exposure he begins to feel uneasy and he sneezes and the nose discharges. There is rawness in the chest, and in a day or so he has a chill and comes down with some inflammatory trouble, pneumonia or pleurisy. ముందు వీడికి కూడా ప్రతి మ్యాక్సిమం రెమెడీస్ లోని ఎక్యూట్ రెమెడీస్ ఏవైతే చెప్పుకుంటామో వాటన్నిటిలోని కూడా మనం ఆఫ్టర్ టేకింగ్ కోల్డే చెప్తూ ఉంటాడు. సో ఇక్కడ కూడా కంప్లైంట్స్ అన్ని ఆఫ్టర్ టేకింగ్ కోల్డ్ స్టార్ట్ అవుతాయి. బట్ ఇమీడియట్ గా మన ఎకోనైట్ లేదా బెల్డోనాలా కాకుండా ఎక్స్పోజ్ అయిన ఆ మన్నాడుకో వాడికి అనీజీ స్టార్ట్ అయ్యి, తుమ్ములయ్యి స్టార్ట్ అయ్యి, నెమ్మదిగా ముక్కు కారడం స్టార్ట్ అయ్యి, రానెస్ ఇన్ ద చెస్ట్ స్టార్ట్ అయ్యి, ఇంకొక రోజు లేదా 2 రోజుల తర్వాత చిల్ వచ్చి మొత్తం ఇన్ఫ్లమేటరీ ట్రబుల్ లాంటిది స్టార్ట్ అయ్యి న్యూమోనియా ప్లోరసీ కింద అది కన్వర్ట్ అయ్యి డెవలప్ అవుతుంది అనమాట. సో అదే ఎకోనైట్ బెలడోనాలోని చూస్తే మనం ఎకోనైట్ బెలడోనా కూడా ఈ న్యూమోనియాకి ప్లోరసీకి మనకి రిపర్టరీలోని కానీ వాటి మెట్రమెడికల్ అని కూడా చెప్తాడు. కానీ అక్కడంతా చాలా వైలెంట్ గా ఉంటుంది. ఇమీడియట్ గా ఫాస్ట్ గా వచ్చేస్తాయి అన్నమాట. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది కూడా ఈ ఎకోనైట్ బెలడోనా ఏవేవైతే రెమెడీస్ ఉన్నాయో ఫ్రీక్వెంట్ గా అవి ఇండికేట్ అయ్యేటప్పుడు ఆ నెక్స్ట్ వాళ్ళలో వచ్చే మేజర్ కాంప్లికేషన్ కూడా అలానే ఉంటది అనమాట. చాప్ కింద నీరులో ఒక్కసారి టక్కుమని అది బయటకు వచ్చి చాలా ఫాస్ట్ గా అయిపోవచ్చు. అదే మనకి బ్రెయినియా లాంటి రెమెడీస్ ఎక్కువగా ఇండికేట్ అవుతున్నాయి అంటే వాళ్ళకి వచ్చిన కంప్లైంట్ ఏదైనా కానీ స్లోగా డెవలప్ అయ్యి గ్రాడ్యువల్ గా పీక్స్ కి వెళ్ళి అప్పుడు ఆ సీరియస్ కండిషన్ లోకి వెళ్ళొచ్చు. సో ఆ నేచర్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ ఎలా ఉంటుందో మనకి నేచర్ ఆఫ్ ది రెమెడీస్ కూడా అలానే ఉంటుంది. మళ్ళా మనం బెలడోనా క్రానిక్ అనుకున్న క్యాల్కేరియా కార్బ్ని చూసుకుంటే బిగినింగ్ లో బెలడోనాలా ఉండి చాలా క్విక్ హైలీ రియాక్టివ్ పర్సనాలిటీగా ఉండి చాలా లైవ్లీగా ఉంటాడని చెప్తాడు బెలడోనా గురించి. ఎప్పుడు హ్యాపీగా లైవ్లీగా ఉండే ఆ పర్సనాలిటీ నెమ్మదిగా బెలడోనా బిగినింగ్ లో ఇండికేట్ అయిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళలోని బాగా లెథర్జిక్ గా తయారైపోయి లూకోఫ్లెగ్మాటిక్ నేచర్ బాగా డెవలప్ అయిపోతుంది. అప్పుడు మనకి క్యాల్కేరియా కార్బ్ ఇండికేషన్ లోకి వెళ్తాడనమాట. బట్ ఆ బిగినింగ్ లో మాత్రం చాలా హ్యాపీగా ఎప్పుడు అదే చెప్తాడు మీకు. బెల్డోనాలో మెట్రామెడికల్ లోని మనకి కెంట్ మెట్రామెడికల్ లోని అది బాగా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సో ప్రతి రెమెడీ ఇచ్చేటప్పుడు కూడా మనం అలాంటివి బాగా అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బెల్డోనా మనం రెమెడీ ఇస్తున్నామంటే మనం ఈజీగా తొందరగా ఎక్కువగా ఎప్పుడు ఏదో ఒక ఇబ్బందితో సఫర్ అవుతూ ఉన్న వాళ్ళలోని బ్రోకెన్ డౌన్ కాన్స్టిట్యూషన్స్ అలాంటి వాళ్ళని బెలడోనా లాంటివి ఇండికేట్ అవ్వవు, అస్సలు ఇండికేట్ అవ్వదు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో బెల్డోనా ప్రతి చిన్న ఇన్ఫ్లమేషన్ కి ముందు బెల్డోనా ఎక్నైట్ ఇచ్చేయడం చాలా అలవాటు. బట్ కానీ ఆ పేషెంట్ నేచర్ మనకి తెలుసుకోకుండా
మనం ఆ రెమెడీని మనం ప్రిస్క్రైబ్ చేయడానికి మాత్రం అవ్వదు. సో వాడి నేచర్ ని కూడా మనం బాగా అర్థం చేసుకున్నప్పుడే మనకి ప్రిస్క్రిప్షన్ ని బాగా ఈజీగా ఇవ్వడానికి అవుతుంది. సో అది ఫైనల్ గా ఏం చెప్తున్నాడు, ఈ బ్రెయినియాలోని బిగినింగ్ లోని ఆ కోల్డ్ తీసుకొని ఇమీడియట్ గా రాకుండా 1 or 2 days తర్వాత వాడికి ముందు జలుబులా మొదలయ్యి తుమ్ములై స్టార్ట్ అయ్యి ముక్కు నుంచి కారడం అయ్యి తర్వాత రానసింది చెస్ట్ స్టార్ట్ అయ్యి తర్వాత చిల్లు స్టార్ట్ అయ్యి తర్వాత అప్పుడు ఇన్ఫ్లమేటరీ ట్రబుల్ తోని కమ్స్ డౌన్ అన్నాడు, డౌన్ అయిపోయి అప్పుడు న్యూమోనియా ప్లోరసీ కింద కన్వర్ట్ అవుతుంది అని మనకి చెప్తున్నాడు అనమాట. అందుకే బ్రయోనియా మనకి ఈ కోవిడ్ టైంలో చాలా ఎక్కువగా బ్రయోనియా ఇండికేట్ అవ్వడానికి కూడా మనకి ఇందులో చెప్పిన ప్రతి పాయింట్ కూడా మనకి ఆ కోవిడ్ కేసులో అలా 100% ఆ పిక్చర్ అలాగా మనం చూడొచ్చు అనమాట. కోవిడ్ కేసుల్లో అప్పుడు సెకండ్ వేవ్, ఎస్పెషల్లీ సెకండ్ వేవ్ లో ఇక్కడ ఈ టెక్స్ట్ బుక్ ఆఫ్ మెట్రోమెడికైన్ కెంట్ ఏదైతే చెప్పాడో అది అలా ఆ పిక్చర్ ని అలా చాలా కేసెస్ లోని చూడడం జరిగింది. బట్ కానీ ఆ వైలెన్సీ కూడా అలానే ఉంటది. బిగినింగ్ లోని మనకి మనం కేసు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోవిడ్ కేసు మీరు 8వ రోజు 9వ రోజు చూస్తే ఆ చాలా సీరియస్ గా మనకి కనిపిస్తుంది. కానీ ఆన్ ఎంక్వైరీ గనక చేస్తే వాడు ఫస్ట్ డే నుంచి స్టార్ట్ అయ్యి 6th డే 7th డేకి కానీ పీకల మీదకి పీక్స్ లోకి వెళ్ళలేదు అందరికీ కూడా. సో అందుకే బ్రైనియా చాలా ఎక్కువగా ఇండికేట్ అవ్వడానికి కూడా కారణం వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అది కూడా అనమాట. ఎందుకంటే ఈ రోజు వచ్చింది అదే ఎకనైటివ్ బెల్డానా లాంటి రెమెడీస్ అయితే ఈ రోజు వచ్చి 3వ రోజు 4వ రోజుకి చచ్చిపోవాలి, అంత సివియర్ గా ఉంటాయి ఎకనైటివ్ బెల్డానా అయితే. సో బ్రయోనియా లాంటి రెమెడీస్కి వచ్చేసరికల్లా అంత ఫాస్ట్ గా పెథాలజీ డెవలప్ అయిపోతుంది, స్లోగా డెవలప్ అవుతుంది. బట్ ఇక్కడ కూడా ఆ సీరియస్ కండిషన్ లైక్ న్యూమోనియా కానీ ప్లోరసీ కానీ డెవలప్ అవుతూ ఉంటుంది. సో మనకి ఈ మెట్రోమెడికల్ ఏదైతే చెప్పాడో బ్రయోనియాలోని, సో కోవిడ్ కేసుల్లోని బాగా అబ్జర్వ్ చేసిన వాళ్ళు, కోవిడ్ కేసులు ట్రీట్ చేసిన వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది. ఆ క్లియర్ కట్ పిక్చర్ ఆఫ్ బ్రయోనియా చాలా కేసెస్ లోని ఎస్పెషల్లీ సెకండ్ వేవ్ లోని చూడడం జరిగింది. నెక్స్ట్, ఇట్స్ ఇన్ఫ్లమేటరీ కంప్లైంట్స్ ఇంక్లూడ్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది మెంబ్రెయిన్స్ ఆఫ్ ది బ్రెయిన్. అంటే ఈ ఇన్ఫ్లమేషన్స్ ఎక్కడెక్కడ స్టార్ట్ అవుతాయి అంటే మనకు ముందు ప్లోరసీ న్యూమోనియా గురించి చెప్పాడు, అంటే లంగ్ కి సంబంధించి చెప్పాడు. తర్వాత ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది మెంబ్రెయిన్స్ ఆఫ్ ది బ్రెయిన్ సమ్ టైమ్స్ ఎక్స్టెండింగ్ ఇంటూ ది కార్డ్, అంటే బ్రెయిన్ కి వచ్చే మెనింజైటిస్ ఇలాంటి కాంప్లికేషన్స్ లోని కూడా బ్రయోనియా మనకి ఇండికేట్ అవుతుందని మనకి అర్థం అవుతుంది. సో మెనింజైటిస్ కూడా రూబ్రిక్ ని షేర్ చేయండి, న్యూమోనియాని కూడా రూబ్రిక్ ని షేర్ చేయండి, కెంట్ రిపెక్టరీలోది. ప్లోరసీ రూబ్రిక్ ని కూడా షేర్ చేయండి. సో its inflammatory complaints include inflammation of the membranes of the brain, sometimes extending into the cord. అంటే ఈ బ్రెయిన్ నుంచి అలాగా స్పైనల్ కార్డ్ లో కూడా ఆ ఇన్ఫ్లమేషన్ స్ప్రెడ్ అవ్వచ్చు. ది ప్లోరల్ మెంబ్రెయిన్స్, ది పెరిటోనియం అండ్ ద హార్ట్ కవరింగ్, దీస్ ఆర్ ది మోస్ట్ కామన్. ఇట్ ఆల్సో హ్యాస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది ఆర్గాన్స్ అన్నమాట. అంటే మెయిన్ గా కవరింగ్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో బాడీలో ఆర్గాన్ కి ఉన్న కవరింగ్స్ ఏవేవైతే ఉంటాయో ఆ కవరింగ్స్ మెయిన్ సీట్ ఆఫ్ ది రెమెడీ బ్రయోనియా మెయిన్ సీట్ ఎక్కడంటే అవన్నమాట. సో కవరింగ్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో ఆ కవరింగ్స్ అన్నిటినీ ఇది కవర్ చేస్తుంది. ఏ కవరింగ్స్ మనకి లంగ్స్ కి వచ్చేసరికల్లా ఫ్లోరా ఉంటది, సో ఫ్లోరసీలో వన్ ఆఫ్ ది వండర్ఫుల్ రెమెడీ. హార్ట్ కి వచ్చేసరికి పెరికార్డైటిస్ కి చాలా వండర్ఫుల్ రెమెడీ. మనకి ఈ జాయింట్స్ లోని ఫైబ్రస్ టిష్యూస్ అవన్నీ ఉంటాయి చూసారా, లేదా ఎపోన్యూరోసిస్ ఇవన్నీ ఉంటాయి, లెగమెంట్స్, టెండన్స్, వీటన్నిటి కవరింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రెమెడీ. సో కవరింగ్స్ అన్ని ఎక్కడెక్కడైతే ఉంటాయి, అది నెర్వ్ కవరింగ్ అవనియండి, లేదా జాయింట్ కవరింగ్ అవనియండి, లెగమెంట్స్ అవనియండి, టెండన్స్ అవనియండి, బోన్స్ అవనియండి, ఎక్కడైనా కానీ ఆ కవరింగ్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ ఫైబ్రస్ టిష్యూ అది ఎక్కడైతే ఉంటుందో అవి మెయిన్ సీట్ ఆఫ్ యాక్షన్ బ్రయోనియాది అక్కడ అనమాట. సో ఇక్కడ ఏమేమి చెప్తున్నాడు మనకి, మెయిన్ గా ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది మెంబ్రెయిన్స్ ఆఫ్ ది బ్రెయిన్ చెప్పాడు, ఆ మెనింజెస్ అయ్యి ఉంటాయి చూసారా అవి చెప్పాడు.
అదే సమ్ టైమ్స్ ఎక్స్టెండింగ్ ఇట్ ద కార్డ్ చెప్పాడు. నెక్స్ట్ ప్లోరల్ మెమరీస్ చెప్తున్నాడు. ప్లోరా లంగ్స్ కి సంబంధించింది. పెరిటోనియం మనకి అబ్డామిన్ లో ఉన్న ఆ పెరిటోనియం లేయర్ ఉంటది కదా, పెరిటోనియం ఇన్ఫ్లమేషన్ ఆఫ్ పెరిటోనియం చెప్తున్నాడు. పెరిటనైటిస్ లో వాటిలోని చెప్తున్నాడు. మొన్న మనకి చెప్పిన ఆ కేసులో ఆ పెరిటనైటిస్ కూడా అక్కడ డెవలప్ అయిపోయింది ఆయన మనకి ప్రదీప్ చెప్పిన కేసులో. అండ్ హార్ట్ కవరింగ్ ఆ పెరికార్డైటిస్ ఉంటుంది. దీస్ ఆర్ ద మోస్ట్ కామన్. ఇట్ ఆల్సో హ్యాస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది ఆర్గాన్స్. మెయిన్ గా కవరింగ్స్ తో పాటుగా ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది ఆర్గాన్స్ కూడా మనకి ఉంటదని మనకి చెప్తున్నాడు. When these conditions come on, there is noticed very early in the case, even before the pains begin, an aversion to motion, and the patient does not know why, but finally he observes that his symptoms are made worse if he has to move, so that the slightest inclination to move is resisted with a feeling of anger, and when he does move, he finds he is aroused to great suffering, and that all the aches and pains of the body come on. అంటే ఇవన్నీ కూడా మనకి ఈ పెథాలజీ ఎప్పుడైతే డెవలప్ అయిపోయిందో ఈ పెథాలజీకి ముందు జరిగే కండిషన్స్ ని చెప్తున్నాడు అనమాట. అంటే అది ఫ్లోరసీ అవనియండి, లేదా మనకి న్యూమనైటిస్ అవనియండి, లేదా పెరికార్డైటిస్ అవనియండి, ఏ కండిషన్ డెవలప్ అయినా కానీ దానికన్నా ముందు ప్రీవియస్ హిస్టరీలో కొంత ప్రిపరేషన్ జరుగుతుంది. అది ఏంటిదని మనకు చెప్తున్నాడు అనమాట. వెరీ ఎర్లీ ఇన్ ద కేస్, పెయిన్స్ స్టార్ట్ అవ్వక ముందే కూడా వాడికి ఎవర్షన్ టు మోషన్, అస్సలు కదలాలనిపించదు. అండ్ ద పేషెంట్ డస్ నాట్ నో వై, ఎందుకు ఇలా జరుగుతుంది అన్నది పేషెంట్ కూడా తెలియదు. కానీ ఫైనల్ గా వాడికి అర్థమయ్యేది ఏంటంటే వాడు మూవ్ అవుతూ ఉంటే వాడికి ఇబ్బందులన్నీ పెరుగుతాయి అన్నది వాడు ఫైనల్ గా అబ్జర్వ్ చేసుకుంటాడు అనమాట. సో అందుకే ఏమాత్రం మూవ్ అవ్వాల్సి వచ్చినా గానీ వీడు ఈజ్ రెసిస్టెడ్ విత్ ఫీలింగ్ ఆఫ్ యాంగర్. అంటే వీడి కోపం వచ్చేస్తుంది. ఎక్కడికైనా వెళ్ళాలంటే వీడికి వచ్చే కోపం, ఎక్కడికైనా ఇంట్లో వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళండి అంటే చాలు ఇంకా విపరీతమైన కోపం కింద అది కన్వర్ట్ అయిపోయి కోపం వచ్చేస్తుంది. అండ్ వెన్ హీ డస్ మూవ్, హీ ఫైండ్స్ హీ ఈజ్ ఎరోజ్డ్ టు గ్రేట్ సఫరింగ్. ఒకవేళ ఇంక తప్పదు మూవ్ అవ్వాలి అనుకుంటే వాడికి అర్థమైంది ఏంటంటే హీఈస్ అరోజ్డ్ టు గ్రేట్ సఫరింగ్, చాలా సఫరింగ్ ఉంటుంది. అండ్ దట్ ఆల్ ది ఏక్స్ అండ్ పెయిన్స్ ఆఫ్ ది బాడీ కమాన్. ఏమాత్రం మూవ్ అయినా, ఏమాత్రం పని చేసినా, ఏమాత్రం కదిలినా కానీ వీడికి నొప్పులన్నీ పెరిగిపోతాయి. అందరి ఇళ్లలోనే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. మెయిన్ గా అంటే ఈ బ్రెయినియాలనే కాదు, పళ్ళు ఎగ్గొట్టాలనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఏమాత్రం పని చెప్పినా గానీ నాకు ఈ నొప్పి ఆ నొప్పి అని చెప్తూ ఉంటారు. ఫిమేల్స్ కూడా చాలా మంది ఉంటారు. భర్త చేత పనులు చేయించాలంటే నాకు ఈ నొప్పి ఆ నొప్పి నేను ఏ పని చేయలేకపోతున్నాను అంటారు. ఇక చచ్చినట్టు హస్బెండ్ ఇంక తప్పదు, చచ్చినట్టు పనులన్నీ చేయాల్సి వస్తుంది అనమాట. బట్ అఫ్ కోర్స్ మామూలుగా యూజువల్ గా మనకి అందరిలో మొత్తం మాక్సిమం డొమెస్టిక్ వర్క్ చేసేది, ఇప్పుడు కొద్ది సీనరీలు మారుతున్నాయి కానీ డొమెస్టిక్ వర్క్ చేసేదంతా పాపం వాళ్లే ఎన్ని సంవత్సరాలు. బట్ దాని నుంచి బయటపడాలని చాలా తీవ్రమైన ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నారు. అందుకే సోషల్ ఈక్వాలిటీ ఇవన్నీ లేదా ఉమెన్ ఎంపవర్మెంట్ వాటి అన్నిటి గురించి చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి దీని గురించి అన్నమాట మెయిన్ గా. సో జెంట్స్ కూడా ముందే తెలుసుకొని సో సర్దుకుపోతూ ఇంట్లో పని వీళ్ళు మొత్తం అంతా చేస్తే ఇంకే సమస్యలు ఉండవన్న ఫీలింగ్. సో నెక్స్ట్, thus we have the well-known bryonia aggravation from motion. This runs all through the remedy. సో ఫైనల్ గా ఏమవుతుందంటే అగ్రవేషన్ ఫ్రమ్ మోషన్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్, 100,000% ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు ఏ కంప్లైంట్ లో అయినా కానీ మీకు చెప్తాను, కోవిడ్ కేసెస్ వాటిలోని కూడా ఎలా జరిగింది ఏం జరిగింది. ఆ అగ్రవేషన్ ఫ్రమ్ మోషన్ అన్నది అది ఏ కంప్లైంట్ లో అయినా సరే మనం ఇవ్వచ్చు. ఈవెన్ హార్ట్ అటాక్, యాంజైనాలో కూడా బ్రెయినియా రెమెడీ ఉంటుంది చూడండి. యాంజైనా పెక్టరిస్ అవనండి, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అవ్వండి, ఏదైనా అవనియండి, కంప్లైంట్ ఏంటిదన్నది పక్కన పెడితే, పెథాలజీ ఏంటిదన్నది మనం పక్కన పెడితే, అగ్రవేషన్ ఫ్రమ్ మోషన్ ఎంత కాన్స్పిక్యువస్ గా కనుక మీకు క్యారెక్టరిస్టిక్ గా బాగా కనిపిస్తే మాత్రం బ్రెయినియాని మనం ఫస్ట్ దృష్టిలో పెట్టుకొని బ్రెయినియాని ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్, దాంతో పాటుగా మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఆ వెలాసిటీ ఆఫ్ ది కంప్లైంట్స్, ఆ పేషెంట్ లోని ఏ వెలాసిటీతో కంప్లైంట్స్
వస్తున్నాయి, ఏ వెలాసిటీతో కంప్లైంట్స్ వచ్చాయి, ఏ వెలాసిటీతో మూవ్ అవుతున్నాయి అన్నది కూడా అది బాగా అబ్జర్వ్ చేయాలి, బాగా అర్థం చేసుకోవాలి. అప్పుడు మన ప్రిస్క్రిప్షన్ మాత్రం మనకి చాలా చాలా ఈజీ అయిపోతుంది అనమాట. నెక్స్ట్, దిస్ మెడిసిన్ ఈజ్ సూటబుల్ ఇన్ ఎ గ్రేట్ మెనీ డిసీజెస్ ఆఫ్ ఎ టైఫాయిడ్ నేచర్, diseases that take on a symptomatic typhoid, diseases that start out as remittents and run into a continued fever, as in pneumonia, pleurisy, inflammation of the liver, inflammation of the glands, inflammation of the bowels అని చెప్తున్నాడు. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి ఇప్పుడు టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్ చదివిన వాళ్ళకి ఇవేమీ అర్థం కాదు. ఎందుకంటే మన టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్స్ మనం డేవిడ్సన్ అవనండి, హారిసన్ అవని, వీటన్నిటిలో పూర్వంలా సిమ్టమాటిక్ డయాగ్నోసిస్ అన్నదే పోయింది. ఓన్లీ ఒక 4-5 సిమ్టమ్స్ రాసాడు. ఇన్వెస్టిగేటివ్ డయాగ్నోసిస్ బాగా పెరిగిపోయింది, మన అందరికీ తెలిసిందే. సో దానివల్ల ఏం జరుగుతుందంటే అసలు సిమ్టమ్స్ గురించి ఆలోచించడం మానేశారు. ఎప్పుడైతే సిమ్టమ్స్ గురించి ఆలోచించడం మానేశారో ప్రిస్క్రిప్షన్స్ చాలా దారుణంగా తయారైపోయి సప్రెషన్స్ ఇంకా మోర్ సప్రెషన్స్ అయిపోతున్నాయి. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనకి ఇన్వెస్టిగేషన్స్ మనల్ని మిస్లీడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఫీవర్ కేసులో ఫస్ట్ డే మీరు వైడాల్ టెస్ట్ చేయించినా గానీ పాజిటివ్ రావచ్చు. బట్ కానీ ఆ వైడాల్ టెస్ట్ గురించి క్లియర్ కట్ గా చెప్తాడు. 1 వీక్ తర్వాత కానీ వచ్చిన వైడాల్ మాత్రమే రియల్ టైఫాయిడ్ కింద మనం కన్సిడర్ చేయాలని చెప్తాడు. కానీ ఫస్ట్ డేనే మనం టైఫాయిడ్ వైడాల్ టెస్ట్ చేయించేసి నీకు టైఫాయిడ్ వచ్చేసిందని ట్రీట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. చాలా ఘోరంగా ఉంది. దానివల్ల ఏమవుతుందంటే ఫైనల్ గా భయంకరమైన సప్రెషన్లు జరుగుతున్నాయి. ఈ భయంకరమైన సప్రెషన్ ఫైనల్ అవుట్కమ్, ఫైనల్ ఎండింగ్ ఏంటంటే చాలా చిన్న వయసుల్లో క్రానిక్ డిసీజ్, బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు, రీనల్ ఫెయిల్యూర్లు, థైరాయిడ్లు ఇవన్నీ కూడా చాలా దారుణంగా మనకి పెరిగిపోతున్నాయి. సో ఇక్కడ this medicine is suitable in a great many diseases of a typhoid nature. Diseases of a typhoid nature అన్నాడు అంటే టైఫాయిడ్ కాదు, ఆ టైఫాయిడ్ నేచర్ ఉన్న డిసీజెస్ చాలా ఉన్నాయి. ఆ టైప్స్ ఆఫ్ డిసీజెస్ అన్నిట్లోని కూడా మన బ్రెయినియా చాలా అద్భుతంగా పనిచేస్తుందని మనకి చెప్తున్నాడు. సో ఆ టైఫాయిడ్ నేచర్ ఉన్న డిసీజెస్ ఏంటిది అన్నది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఫర్ ఎ రైట్ ప్రాక్టీషనర్, కరెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తున్న ప్రాక్టీషనర్ కి, ఎస్పెషల్లీ అలోపతి ప్రాక్టీషనర్ కన్నా హోమియోపతి ప్రాక్టీషనర్ మనం 100% మనం ఈ టైఫాయిడ్ నేచర్ ఉన్న డిసీజెస్ అన్నిట్లోని ఆ టైఫాయిడ్ నేచర్ మనం క్లియర్ కట్ గా చూస్తాం. ఇట్ ఈస్ కాల్డ్ టైఫాయిడ్ స్టేట్ అంటారు దాన్ని. ఆ టైఫాయిడ్ స్టేట్ అంటే ఏంటంటే ఆ టైఫాయిడ్ నేచర్ ఉన్న ఆల్ ది డిసీజెస్ లోని కొన్ని ప్రామినెంట్ గా కామన్ సిమ్టమ్స్ కొన్ని రన్ అవుతూ ఉంటాయి. అది ఏదైనా అవనండి, అది ఏ ఆర్గాన్ అయినా అవనండి, అది లివర్ అవనియండి, లేదా లంగ్స్ అవనియండి, లేదా అబ్డామిన్ అవనియండి, లేదా బ్రెయిన్ అవనియండి, ఏ కంప్లైంట్ అయినా కానీ వాటన్నిటిలోని కొన్ని కామన్ థింగ్స్ ఉంటాయి. అది వాళ్ళ తత్వాలను బట్టి, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీని బట్టి ఏ పార్ట్ అటాక్ అవుతుంది అన్నది ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఫ్యామిలీ హిస్టరీస్, ప్రీవియస్ గా జరిగిన సపరేషన్స్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళకి అది ఆ కాంప్లికేషన్ లోకి వెళ్తారు అన్నమాట. సో ఇట్స్ సో ఇంపార్టెంట్ టు నో ఆల్ దీస్ థింగ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ అంటే ఇది అర్థం కాకపోతే అసలు మనం కోవిడ్ కేసెస్ కానీ ఇలాంటి కేసెస్ ని మనం మినిమం కూడా చేయలేం. సో నాట్ ఓన్లీ దట్, కంటిన్యూడ్ ఫీవర్స్, ఫర్ ఎగ్జాంపుల్ 5 రోజులు, 6 రోజులు, 7 రోజులు, 10 రోజులు కంటిన్యూ ఫీవర్స్ ని కూడా మనం 1% కూడా మనం ట్రీట్ చేయలేం. మనందరికీ తెలిసిందే, అసలు ఫీవర్ కేసెస్ ని ట్రీట్ చేస్తున్న హోమియో డాక్టర్లే లేరు. ఆల్మోస్ట్ లేరంటే అది అతిశయోక్తి కాదు, అంత దారుణంగా ఉంది సిచ్యువేషన్. ఫీవర్ కేసెస్ ని ఎవ్వరూ ట్రీట్ చేయట్లేదు. ఎక్కడో చాలా రేర్ ఆఫ్ ది రేర్ గా తప్ప ఫీవర్ కేసెస్ ని ఎవ్వరూ ట్రీట్ చేయట్లేదు. సో ట్రీటింగ్ ది ఫీవర్ కేసెస్ ఇస్ సో ఇంపార్టెంట్. ఒక పేషెంట్ మనం హెల్తీగా చేయాలంటే వాడికి వచ్చిన ఆ ఫీవర్స్ ని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేసి ట్రీట్ చేయడం చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ లోపల ఉన్న ఎక్యూట్ క్రానిక్ డిసీజ్ ఏదైతే ఉందో అది ఎక్యూట్ ఎగ్జాజర్బేషన్ రూపంలో
ఆ ఇంటర్నల్ గా ఉన్న క్రానిక్ డిసీజ్ చాలా క్రానిక్ డిసీజ్ ఈ అక్యూట్ ఫామ్ లోని అది బయటపడుతుంది. సో అలాంటి దాన్ని కనుక మనం, ఇది పదే పదే నేను మళ్ళా రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే ఫీవర్ రాగానే క్రోసిన్ వేసేసుకోవడం లేదా డోలో 650 వేసేసుకోవడం, వేసుకొని ఫీవర్ తగ్గిపోయి అని చంకలు గుద్దుకోవడం, అది ఇట్స్ సో డేంజరస్ ఫర్ యువర్ హెల్త్. అన్డౌటెడ్లీ సో డేంజరస్. ఎందుకంటే మీ వైటల్ ఫోర్స్ బాడీ లోపల ఉన్న డిసీజ్ ని ఈ రూపంలో బయటికి పంపించే ఏర్పాటు చేసింది. ఆ ఇంటర్నల్ ఉన్న సీరియస్ క్రానిక్ డిసీజ్ ని, దాన్ని మనం సింపుల్ గా సప్రెస్ చేసేస్తే అది వైటల్ ఫోర్స్ ఇన్ఎవిటబుల్ సర్కమ్స్టాన్సెస్ ఏమీ చేయలేక ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో ఆ మేజర్ ఆర్గాన్ ని ఇట్ విల్ సాక్రిఫైస్. అది చాలా ప్రయత్నం చేస్తూనే ఉంటది, ఏదో ఒక రూపంలో లేదా ఏదో ఒక రూపంలో డిసీజ్ బయటికి పంపించాలని. అది ఒక ఇయర్ పెయిన్ అవ్వచ్చు, లేదా ఒక హెడేక్ అవ్వచ్చు, లేదా అది ఒక మోషన్ అవ్వచ్చు, లేదా ఒక వామిటింగ్ అవ్వచ్చు, లేదా ఒక ఫీవర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో వాటిని మనం ఎప్పుడైతే సప్రెషన్ చేసేసుకుంటూ ఉంటామో ఇంటర్నల్ గా మొత్తం డ్యామేజ్ అయిపోయి ఇంకా వైటల్ ఫోర్స్ ఏమీ చేయలేక, ఎందుకంటే వైటల్ ఫోర్స్ లోపల ఇగో నాకు ఇంత డిసీజ్ ఉంది అని ఇట్స్ ద వాయిస్ ఆఫ్ ది వైటల్ ఫోర్స్ చెప్పాలంటే. ఈ మనకి బయటకు మనం చూసే సిమ్టమ్స్ కానీ చూసే కంప్లైంట్స్ అన్ని కూడా ఆ ఇంటర్నల్ వాయిస్ ఆఫ్ ది వైటల్ ఫోర్స్, ఇగో నాకు లోపల ఇది ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, దీన్ని ఏదో ఒకటి చేసి ఆ రైట్ రెమెడీ వేసి తగ్గించు అని మనకి చెప్తూ ఉంటది. మనం ఏం చేస్తాం, దాని మాట మినిమం కూడా వినకుండా, ఎందుకంటే ఆ పెక్యులర్ ఫామ్ లోని, ఆ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఫామ్ లోని, ఆ రూపంలోని ఆ సిమ్టమ్స్ అన్నిటినీ ఇట్ యూజ్ ఇట్ టు ప్రొడ్యూస్. సో దాన్ని మనం ఏం చేస్తాం అంటే దాన్ని బయటికి చెప్పనివ్వకుండా దాన్ని సప్రెస్ చేసేసి ఆ ఇంటర్నల్ గా ఆ క్రానిక్ డిసీజ్ ని మనం చేతులారా మనమే తెచ్చుకుంటున్నాం. అది చాలా దారుణమైన విషయం. సో అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా మనం ఫీవర్ కేసెస్ లోని అది 2 రోజులు పట్టినండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు జలుబు జ్వరం వచ్చింది అనుకోండి, మన సింపుల్ అక్యూట్ రెమెడీస్ తో తగ్గలేదంటే అర్థం ఏంటంటే అది ఆల్రెడీ ఇంటర్నల్ గా ఉన్న క్రానిక్ డిసీజ్ కి ఒక రిప్రజెంటేటివ్ గా బయటపడినట్టు. సో ఈ సింపుల్ గా జలుబు వచ్చినప్పుడు ఈ బెల్డౌన్ అన్న ఎక్కినట్టో లేదా రెస్టాక్స్ ఇండికేట్ అయినట్టు అనిపించి ఆ రెమెడీ వేసిన తర్వాత కనుక మనకు తగ్గలేదంటే అర్థం ఏంటంటే ఇంకా ఇట్స్ నో మోర్ అక్యూట్ థింగ్. అది అక్యూట్ థింగ్ కానే కాదు, అది ఇంటర్నల్ గా ఉన్న క్రానిక్ డిసీజ్ బయటికి వచ్చేసింది అనమాట. ఇట్ ప్లేస్ ద రోల్. అది రోల్ ప్లే చేసినప్పుడు దాన్ని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకొని తీసేయగలిగితే ఇంటర్నల్ గా చాలా క్రానిక్ డిసీజ్ ని మనం రిమూవ్ చేయగలుగుతాం. సో ఇట్స్ సో ఇంపార్టెంట్. ఎప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి, మీరు ఫెర్రంఫాసులు ఎన్ని 100 టాబ్లెట్లు ఇచ్చినా గానీ ఫెర్రంఫాసులతో తగ్గవు, ఎక్కడో రేర్ గా తప్ప. మీకు 100 కేసెస్ లో 1 కేసు 2 కేసులు ఫెర్రంఫాస్ తో తగ్గుతుందేమో గానీ అది కూడా నేను చెప్పలేను, ఎందుకంటే ఐ హావ్ నెవర్ యూజ్డ్ ఫెర్రంఫాస్ ఫర్ ది ఫీవర్స్. ఫీవర్ కి ఫెర్రంఫాస్ ని ఎప్పుడూ యూజ్ చేయలేదు చెప్పాలంటే. ఎప్పుడో చాలా రేర్, ఇన్ని ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ లో ఒక 3-4 కేసుల్లో ఇచ్చానేమో, నాకు తెలియదు, అది కూడా నాకు అంతగా గుర్తులేదు. సో ఫెర్రంఫాస్ ని ఇవ్వటం వలన ఏమీ ఉపయోగం ఉండదు. ఒకవేళ ఫెర్రంఫాస్ తో ఫీవర్ తగ్గినా, ఆల్మోస్ట్ మన డోలో 650తో ఫీవర్ తగ్గినా రెండింటి ఎఫెక్ట్ ఒకటే ఉంటది తప్ప వేరే మాత్రం ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో డిసీజెస్ ఆఫ్ టైఫాయిడ్ నేచర్ అన్నాడు. సో డిసీజెస్ ద టేక్ ఆన్ సిమ్టమాటిక్ టైఫాయిడ్ అంటే టైఫాయిడ్ లో ఉండే సిమ్టమ్స్, ముందు టైఫాయిడ్ లో ఉండే సిమ్టమ్స్ చదవాలని ముందు టైఫాయిడ్ చదవాలి కదా మనం. టైఫాయిడ్ ఫీవర్ ని గుర్తుపెట్టుకోండి, మనకి సావిల్స్ క్లినికల్ మెడిసిన్ అనే ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ కూడా మనకి గ్రూప్ లోని మేము షేర్ చేస్తాము దాని కవర్ ని. సో సావిల్స్ క్లినికల్ మెడిసిన్ అని ఉంటుంది, అది చాలా చాలా అద్భుతమైన బుక్. మన హోమియోపతిక్ కి చాలా దగ్గరగా ఉంటుంది, ఎందుకంటే అందులో మొత్తం సిమ్టమాటిక్ గానే ఇస్తాడు. సిమ్టమాటిక్ డయాగ్నోసిస్ బాగా చాలా అద్భుతంగా మనకి చెప్తాడు అందులో. సో ఆ బుక్ చదవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏ డిసీజ్ వచ్చినా గానీ, మనకి ఏ కంప్లైంట్ వచ్చినా గానీ ఆ బుక్ లో ఒక్కసారి మనం చదువుకుంటే మనకి ఇంకా బాగా బాగా అర్థమవుతుంది. అందులో ఇన్వెస్టిగేషన్స్ గురించి ఇస్తాడు, కానీ ఇన్వెస్టిగేషన్స్ కి తక్కువ వాల్యూ ఇచ్చి దీనికి మనకి చాలా ఎక్కువ వాల్యూ ఇస్తాడు. ఈవెన్ కోవిడ్ గురించి కూడా, అప్పట్లో ఇది మోర్ దాన్ 100 years బ్యాక్ బుక్ అది. సో కోవిడ్ గురించి కూడా అందులోని ఇచ్చాడు. కోవిడ్ వచ్చినప్పుడు నేను ఇమీడియట్ గా రిఫర్ చేసింది వైరల్ న్యూమోనియాస్ లో ఇచ్చాడు అనమాట అందులో.
మన గ్రౌండ్ గ్లాస్ అపియరెన్స్ ఇప్పుడు అందరికీ తెలుసు. గ్రౌండ్ గ్లాస్ అపియరెన్స్ అన్నది కోవిడ్-19 న్యూమోనియాలో గ్రౌండ్ గ్లాస్ అపియరెన్స్ ఉంటుందని మనందరికీ తెలుసు. సో అది నాట్ ఓన్లీ ఫర్ కోవిడే కాదు, వైరల్ న్యూమోనియాస్ ఏదైనా కానీ మనకి ఆ లంగ్స్ లోని ఆ గ్రౌండ్ గ్లాస్ అపియరెన్స్ మనకి వస్తుందని మనకు చెప్పాడు ఇందులో. సో అది ఎక్స్రే ఫైండింగ్స్ లోనే చెప్పాడు. మన దురదృష్టం ఏంటంటే కోవిడ్ లో నేను చాలా మందికి ఎక్స్రేలు తీయించాను, ప్లస్ సిటీ స్కాన్ చేయించాను. ఎక్స్రేలో ఎవ్వరు ఆ గ్రౌండ్ గ్లాస్ అపియరెన్స్ కానీ వాటిని కూడా ఐడెంటిఫై చేయలేకపోయారు. కానీ ఈ టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్ లో మాత్రం మనకి ఇచ్చాడు గ్రౌండ్ గ్లాస్ అపియరెన్స్ ఎక్స్రేలోనే. అప్పటికి సిటీ స్కాన్ లేవు, ఎక్స్రేలోనే కనిపిస్తుందని మనకు చెప్పాడు. అంటే ఇప్పుడు మెడిసిన్ ఎంత ఫాస్ట్ గా ముందుకి అడ్వాన్స్ అయిపోతుందని వాళ్ళు చెప్తున్నారంటే, అలాంటి మైన్యూట్ ఫీచర్స్ అన్నింటిని వదిలేసి నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళిపోతున్నారు. కానీ సో అంటే ముందే మీరు ఎక్స్రేలో కనుక ఐడెంటిఫై చేయగలిగితే మీకు క్లియర్ కట్ గా అప్పుడే మీరు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తారు. కానీ ఎక్స్రేలో ఎప్పుడైతే దొరకలేదో అది మళ్ళీ ఇంకొక 3-4 రోజుల తర్వాత పేకల మీదకి వచ్చిన తర్వాత కానీ దాన్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నారు అనమాట. సో ఈ డిసీజ్ ఆఫ్ టైఫాయిడ్ నేచర్ ఏ డిసీజెస్ అన్నదానికి మనకి చెప్తున్నాడు అనమాట. డిసీజెస్ దట్ స్టార్ట్ అవుట్ యాజ్ రెమిటెంట్స్, అంటే రెమిటెంట్ ఫీవర్ లాగా స్టార్ట్ అవుతుంది. రెమిటెంట్ అంటే మన కంటిన్యూడ్ ఫీవర్. ఇట్ నెవర్ టచెస్ ది, సింపుల్ గా చెప్తున్నాను, ఇట్ నెవర్ టచెస్ ది నార్మల్ టెంపరేచర్ అన్నదే రాదు ఎట్టి పరిస్థితుల్లోనూ. సో దాన్నే రెమిటెంట్ ఫీవర్ అంటాం, దాన్నే కంటిన్యూడ్ ఫీవర్ అంటాం. సో కంటిన్యూస్ గా టెంపరేచర్ అలా ముందుకు వెళ్తూనే ఉంటుంది. అండ్ రన్ ఇంటూ ఏ కంటిన్యూడ్ ఫీవర్, స్టార్ట్ అవుట్ యాజ్ అ రెమిటెంట్స్ అండ్ రన్ ఇంటూ ఏ కంటిన్యూడ్ ఫీవర్. అంటే బిగినింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ 101 వచ్చింది మార్నింగ్, ఈవినింగ్ వచ్చేసరికల్లా 100కో 99.5కో వచ్చింది. మళ్ళా మన్నాడు 101కో 102కి వెళ్ళింది. అలా ఒక 3-4 రోజుల తర్వాత 103నో 104 కంటిన్యూస్ గా ఉండిపోయింది అనమాట. అదే రెమిటెంట్ లో స్టార్ట్ అయ్యి కంటిన్యూడ్ ఫీవర్ గా టర్న్ అప్ అవడం అంటే ఇదే.